ఒకవైపు పాకిస్తానీలు జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, హర్యానా, గుజరాత్ ఇలా అన్ని రాష్ట్రాల్లో ఆక్రమించేసి ఇక్కడ దర్జాగా బ్రతుకుతున్నారు. మరొక వైపు బంగ్లాదేశీలు రోహింగ్యాలు అందరూ కలిసి పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఢిల్లీ, మహారాష్ట్ర అలాగే ఇప్పుడు సౌత్ ఇండియా రాష్ట్రాలు ఇలా మొత్తం ఆక్రమించేసి దేశములు అల్లుకొల్లాలం సృష్టిస్తూ వాళ్ళ యొక్క పని పబ్బం గడుపుకుంటున్నారు. ఇక్కడ అందరూ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఏమైనంటే కర్రలు పట్టుకుని మరి రోడ్ల మీదకి వస్తున్నారు. హిందువుడికి ఎవడికి కూడా దీని గురించి భయము లేదు, బాధ లేదు. ఇప్పుడైతే కోర్టుల్లో కొంచెం చలనం వచ్చింది అనుకుంటున్నాయి. మళ్ళీ ఏమొచ్చేసి సుప్రీంకోర్టులో మళ్ళీ మోకాలు అడ్డుతున్నాయి. వాళ్ళందరినీ ఎందుకు పంపించేస్తున్నారు రోహింగ్యాల్ని, వాళ్ళు బంగ్లాదేశీలే అని ఏంటి ఆధారం, భారతీయులు కాదనడానికి ఏంటిది అంటూ ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు ఒకవైపు పంపించేనంటది, ఒకవైపు ఏమొచ్చేసి మోకాలు అడ్డుతుంటది. అయితే ఈ రోజు జమ్మూ కాశ్మీర్ లో జరిగినటువంటి ఒక తీర్పు ఏంటంటే 1988లో పాకిస్తాన్ నుంచి ఖలీల్ కాజా, ఆరిఫ్ కాజా అనే దంపతులు వచ్చేసారు. వాళ్ళకి ఇక్కడ పిల్లలు పుట్టారు. అయితే 1988లో వస్తే 1989లోనే కశ్మీర్ హైకోర్టు వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు అని చెప్పి పంపించేసి ఏర్పాట్లు చేసింది, ఆదేశాలు ఇచ్చింది. కానీ వీళ్ళు ఏం చేశారంటే మళ్ళీ తర్వాత అక్కడ ఉన్నటువంటి అందరూ వాళ్ళకి సంబంధించినటువంటి వారే కదా, మేము 1948లో నేను భారత్ లో జన్మించాను, తర్వాత కొన్ని కారణాల వల్ల పాకిస్తాన్ వెళ్ళిపోయాను, మళ్ళీ నేను ఇక్కడికే వచ్చాను, నేను భారతీయుడిని అని తప్పుడు పత్రాలు సృష్టించి మొత్తానికి ఇలా పబ్బం గడిపేశారు. అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు పబ్బం గడిపారు మీరే ఆలోచించండి. ఇది 1988లో వచ్చారు. 1989 నుంచి కూడా వీళ్ళు అక్రమంగా ఇక్కడ నివసిస్తున్నారంటే 36 సంవత్సరాలుగా ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు కశ్మీర్ హైకోర్టు వాటన్నింటినీ పరిశీలించిన తర్వాత ఇక మీరు వెళ్లిపోవాలి, మీరు నిజాలు దాసి తప్పుడు సమాచారం ఇచ్చారు కాబట్టి మీరు వెంటనే ఈ దేశం విడిచి వెళ్లిపోవాలి, మీకు ఇంకెటువంటి శిక్షలు వేయలేదు కాబట్టి అదే సంతోషం, మీరు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవడానికి ప్రయత్నాలు చేయండి, అంతేగాని ఇక్కడ ఉండడానికి మళ్ళీ దొంగ పత్రాలు ప్రయత్నాలు చేయకండి, దొంగ పత్రాలు సృష్టించకండి, లేదంటే తీవ్రమైనటువంటి శిక్షలు అనుభవించాల్సి వస్తుంది అంటూ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ హైకోర్టు ఏమొచ్చేసి తీర్పిచ్చింది. అంటే ఇక్కడ మీకు ఎక్కడా పారదర్శకత కనిపించడం లేదు. అంటే కోర్టుల్లో ఎన్ని లుసుగులు ఉన్నాయో మీరే చూడండి. అంటే ఈ విధంగా ఎన్ని లక్షల మంది ఈ దేశంలో బ్రతికేస్తున్నారు. ఇప్పుడు కదా ఈ ఎన్ఆర్సీ తీసుకొస్తామన్నప్పుడు బంగ్లాదేశీలు ఇక్కడ ఉండకండి అని చెప్తున్నప్పుడు ఇప్పుడు జనాల్లో మార్పు వస్తుంది. అక్కడ కొద్దో మన హిందువుల్లో కూడా కొద్దిగానో గొప్పగానో ఏదో స్పందిస్తున్నారు. ఇక ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, మహారాష్ట్రలో ఉన్నటువంటి ముస్లింస్ అందరూ వాళ్ళకే సపోర్టు. వాళ్ళ వల్ల ఎటువంటి నష్టం రాకపోగా జనాభా పెరుగుతుంది కాబట్టి రేపు పొద్దున్న మళ్ళీ దేశంలో మనకి బలం ఉండడానికి ఇదే మంచి ఇది అనుకుని వాళ్ళని పెంచి పోషిస్తూ ప్రోత్సహిస్తున్నారు. తెలంగాణలో పాత బస్తీలు మొత్తం వాళ్ళే ఉన్నారు. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఒక భారతదేశానికే. కానీ భారతీయులు ఎక్కడికైనా వెళ్తే అక్రమ వలసదారులు అంటూ పంపించిస్తే మనం మాత్రం శంకలు గుద్దుకొని వచ్చేయండి, అది కరెక్ట్ కాదు కదా అంటాము. మరి ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి అక్రమ వలసదారులు మాత్రం పంపించే చేతకంతనం మన దగ్గర ఉంది. కోర్టులు కూడా ఎక్కడికక్కడ మోకాలు అడ్డుతూ ఉన్నాయి. దేశ పౌరుడివే అని చెప్పడానికి 11 పత్రాలు చూపించాలి. ఈ 11 పత్రాలు చూపిస్తే ఇప్పుడు ఏమంటుంది సుప్రీంకోర్టు అంటే ఆధార్ కార్డును తీసుకోలేదు, లెక్కలోకి తీసుకోలేదు. ఈసీ తీసుకోకపోతే ఆధార్ కార్డును కూడా 12వ పత్రంగా చూపించండి, అలాగే భారత పౌరసత్వానికి వీళ్ళు లేదు అనడానికి కూడా మీరు ఎటువంటిది కూడా చూపిస్తున్నారు, పారదర్శకత ఏంటో మాకు చూపించండి అంటూ ఈసీని సుప్రీంకోర్టు అడ్డుతా ఉంది ప్రతి విషయంలోనూ. ఇంకేం పంపిస్తారు? ఇన్ని అడ్డంకులు సృష్టిస్తే ఈ రోహింగ్యాలకి ఇక్కడ కోర్టులు, మిగతా వాళ్ళు వ్యవస్థలన్నీ సపోర్ట్ చేస్తే ఏం చేస్తాం మనం?